హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో దారుణం జరిగింది. లాయర్ మొహినుద్దీన్ ని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. లాయర్ మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో దారుణం జరిగింది. లాయర్ మొహినుద్దీన్ ని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. లాయర్ మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో దారుణం జరిగింది. లాయర్ మొహినుద్దీన్ ని ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టారు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. లాయర్ మొహినుద్దీన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇక హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో జరిగిన ఈ దారుణానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఏ కారు అయితే ఢీకొట్టింది, ఆ కారుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? పోలీసులకి డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో ఈరోజు న్యాయవాది ఇంటి నుంచి బయటికి వస్తూ తన కారులో ఎక్కే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా గుర్తు తెలియని అగంతకులు ఒక్కసారిగా వచ్చి అతన్ని కారుతో ఢీ కొట్టినటువంటి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిందని చెప్పవచ్చు. దీనిపై అతను వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు సీసీటీవీ కెమెరాల ఆధారంగా గుర్తించి కావాలనే ఉద్దేశంతో అతన్ని కావాలని కక్షపూరితంగా కావాలనే చంపాలనే ఉద్దేశంతో అతనిపై అటాక్ చేసినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు అతను కొద్దిసేపమే చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. మరోవైపు కొంతమంది చనిపోయినట్టు చెప్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లోనే అఫీషియల్గా దీనిపై ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ దీని ఘటనకు సంబంధించిన విషయంపై కూడా పోలీసులు సీసీటీవీ కెమెరాలతో పాటు అక్కడ ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కమ్యూనిటీ కెమెరాల ఆధారంగా కారుని అయితే గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అయితే గుర్తు తెలియని అగంతకులు ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనేటువంటి అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న నేపథ్యంలో తన క్లయింట్స్కి ఆపోజిట్గా ఎవరైతే ఉన్నారో వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా కొంత పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఈ ఘటన యావత్ అడ్వకేట్లు మొత్తం కూడా న్యాయవాదులు మొత్తం కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ చేసినప్పుడు కూడా ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయంపై తరచూ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఇకనైనా ఇలాంటి ఘటనలో పాల్పడినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలనేటువంటి డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వస్తుంది. ఇప్పటికే హైకోర్టు న్యాయవాదులందరూ కూడా ఈరోజు ఖాజా మొహినుద్దీన్ పై జరిగినటువంటి అటాక్ సంబంధించిన విషయంపై కూడా పూర్తిగా స్పందించారు. ఈ ఘటనలో బాధ్యులైనటువంటి వారందరూ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తారు. ప్రస్తుతం ఖాజా మొహినుద్దీన్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. మరోవైపు అతనికి బలంగా గాయాలని మనం ఒకసారి రాజ్ న్యూస్ స్క్రీన్ మీద చూసినట్లయితే అతను ఏ రకంగా వచ్చి అటాక్ చేశారో ఆ కారుతో అటాక్ చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాను. మరో యాంగిల్లో అతను ఏ రకంగా కింద పడిపోయినటువంటి ఘటన మనం చూస్తాం. చాలా కాలంగా న్యాయవాదిగా అనేక కోర్టులో పనిచేస్తున్నటువంటి ఖాజా మొహినుద్దీన్ ఇటీవల కాలంలోనే కొన్ని కేసుల్లో కొన్ని తరచూ వివాదాలు వచ్చినట్టు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఆ వివాదాల్లో వచ్చినటువంటి ప్రత్యర్థులే ఈరోజు ఈ దారుణానికి పాల్పడి ఉంటారనేటువంటి అనుమానాలు కూడా కొంత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అతను పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. మరి అతను చనిపోయినట్టు కొంతమంది చెప్తున్నారు. మరి కాసేపులోనే ఇతను సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ కూడా మరి కాసేపులోనే వచ్చే అవకాశం, హెల్త్ బులెటిన్ కూడా మరి కాసేపులోనే విడుదల చేసే అవకాశం. అతను ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి ఇప్పటికే చాలామంది న్యాయవాదులు కూడా అక్కడ చేరుకుంటున్నారు.
చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులపై కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని సస్పెక్టెడ్ కింద పోలీసులు అయితే కొంత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి సీసీటీవీ కెమెరా ఆధారంగా ఆ కార్ ఎవరైతే కార్ అటాక్ చేసిందో ఆ కార్ని అయితే ట్రేజ్ అవుట్ చేసే దిశగా పోలీసులు అయితే పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయంలో పూర్తిగా అటు పోలీసులు ఇక్కడి నుంచి అయినా కూడా ఇలాంటి దారుణాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తేనే మళ్ళీ న్యాయవాదులపై ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కాజా మొయిన్ అటు మాసప్ ట్యాంక్లో జరిగినటువంటి ఈ ఘటన తన ఇంటి నుంచి బయటకు వస్తున్న సమయంలోనే ఈ విధంగా అటాక్ జరిగిందంటే ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. లాయర్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. సో వారి కుటుంబ సభ్యులు ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నా మీరు అన్నట్టు కేసును వాదించడంలో ఆపోజిట్ పర్సన్ అలా ఖచ్చితంగా ఇప్పటికే న్యాయవాది మృతి చెందినట్లు కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి అతనికి సంబంధించిన విషయాలపై కూడా హెల్త్ బులెటిన్ అంటే వైద్యులు ఇంకా అఫీషియల్గా ధృవీకరించలేదు. ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది న్యాయవాదులు చనిపోయినట్టు చెప్తున్నారు. మరి పూర్తి క్లారిటీ కూడా అంటే మరి కాసేపులోనే దీనికి సంబంధించిన అఫీషియల్గా హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే న్యాయవాది మృతి చెందినట్టు తెలుస్తుంది. కాబట్టి చాలామంది న్యాయవాదులు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు కూడా కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కొన్ని కేసెస్లో అతనిపై తరచూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. తరచూ అతను ఇంటికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నారని ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక న్యాయవాదిపై ఈ రకంగా అటాక్ చేసి చంపడం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు కూడా ఇంకా దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవడం ఇలాంటి ఘటనలకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా ఎవరైతే ప్రత్యర్థులు అటాక్ చేశారో వారిపై కఠినంగా వ్యవహరిస్తే మాత్రం ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతంగా కాకుండా ఉంటాయనేటువంటి డిమాండ్ కూడా వ్యక్తం అవుతుంది. ఈరోజు న్యాయవాదులు ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం న్యాయవాది మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి మాసప్ ట్యాంక్లో జరిగినటువంటి ఘటనపై యావత్ తెలంగాణ రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠినంగా వ్యవహరించాలి. ఎవరైతే ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులు కఠినంగా శిక్షించాలి అంటూ కూడా న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్.